నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మన ఎమ్మిగనూరు ప్రజలకి, మన చేనేత సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ, మా తాతగారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన ఎమ్మిగనూరు చేనేత సంస్థని ఆప్కోలో విలీనం చేయడానికి ప్రయత్నించారు గవర్నమెంట్ వాళ్ళు. అది మనం ఆపినాము. ఎందుకంటే ప్రతి సభ్యులు అన్ని సభ్యులు వచ్చి అంగీకరించలేదు ఈ విలీనం కోసం. దానికోసం అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది సహకార సంఘం. మా తాతగారు ఆ రోజు సహకార సంఘం ఎందుకు నిర్మించారు, అంతేకాని పర్సనల్గా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే అందరూ కలిసి చేయాలని, అందరూ దాని నుంచి ఉపాధి పొందాలా, అందరికీ ఒక టైప్ ఓనర్షిప్ ఉండాలనేసి స్థాపించడం జరిగింది. దాదాపు 90 సంవత్సరాలు ఉండే చరిత్ర ఈ YWCS. నిన్న మన ఎమ్మెల్యే గారు దీంట్లో ఈ విలీనం చేయాలని, ఆప్కోలో కలపాలనేసి ప్రెస్ మీట్ ఇచ్చారు. అదేమో కొంచెం నాకు ఎటకారంగా అనిపించింది. ఎందుకంటే నేనే పద్మశ్రీ మాచాని సోంప గారు వారసులు అన్నారు, ఇక్కడేమో పేరు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది నాకు అర్థమే కావటం లేదు. నేనేమో వచ్చి మనం ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాం అంటున్నారు. ఈ YWCSని మన కుటుంబ సభ్యులు, మా తాతగారు అందరూ కలిసి దీన్ని ప్రోత్సహించారు. మన సొంత డబ్బులతో దాన్ని స్థాపించాము. మనం డొనేషన్ చేసాం, మనం భూదానం చేశాము. అంత మనము సృష్టించిన సంస్థని ఆస్తులు కొట్టాలని చెప్పేది మనకు చాలా తప్పు అనిపించింది ఎమ్మెల్యే గారు. ఇది మేము లైట్గా తీసుకోము, అలా పర్సనల్గా వెళ్ళకూడదు. దాంతో కూడా ఇంకోటి చాలా పర్సనల్గా వెళ్ళారు. ఎవరు కొడుకో తెలుసు, ఎవరు అల్లుడో తెలుసు అని అన్నారు. మీరు ఫ్యామిలీ జోలికి రాకండి. నేను ఎప్పుడు మీ ఫ్యామిలీ జోలికి రాలేదు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, 2009లో మీరు క్యాన్వాస్ చేయలేదు. మీ తండ్రి గారి కోసం నేను, మా నాన్నగారు క్యాన్వాస్ చేశాము. మనం క్యాన్వాస్ చేసిన చోట్లంతా మీ తండ్రి గారికి మ్యాక్సిమం మెజారిటీ వచ్చింది. దానికి మీ నాన్నగారు కూడా దండలు పెట్టారు మా నాన్నగారికి. ఇలా మా నాన్నగారు మీకు ఎప్పుడు మీరు గెలవలేదు, మీ నాన్నగారు ఎప్పుడు కౌన్సిలర్గా కూడా గెలవలేదు అన్నారు. ఇది చాలా తప్పండి. ఇది ఒక ప్రజాప్రతినిధిగా మీరు చెప్పవలసిన మాట కాదు ఇది. ఎందుకంటే మేము మీకోసం తిరిగినాము. నేను ఎమ్మిగనూరులో తిరిగిన ప్రతి చోటు మన కూటమి ప్రభుత్వానికి మెజారిటీ వచ్చింది. ఇది మీరు చెప్పేది మాకు అస్సలు నచ్చలేదు. చేనేత ఒక పూట భోజనం పెట్టారని కూడా చెప్పారు. మన చేనేతలు చాలా చులుగా చూడొద్దండి. మీరు అప్పుడే మన చేనేతల్ని దూరం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ క్రమశిక్షణ కాదండి. ఎందుకంటే మా ఇంట్లో మా తాతల టైం నుంచి చాలాసార్లు, ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు అందరికీ మనం భోజనాలు పెట్టాము. ఆ ఘనత మా తాతగారికి ఉంది. ఇప్పుడు మనం అక్కడ భోజనం పెట్టింది వాళ్ళకి మోసం చేయడానికి కాదు. వాళ్ళు మా కుటుంబ సభ్యులు, వాళ్ళు మా చేనేత సంస్థలో వాళ్ళ సభ్యులని ఈ విలీనం గురించి మాట్లాడడానికి పిలిచినాం. మీరు దయచేసి ఇట్లా మాట్లాడొద్దండి. కోసం నేను టికెట్ ట్రై చేశాను. అదృష్టం బాగుంది, మన జయనాగేశ్వరి గారు గెలిచారు, సంతోషమే. అట్లని నేను అయినా కానీ నేను క్యాన్వాస్ చేశాను. మీ అందరూ తెలుసు, అప్పుడు మీరు కూడా పెట్టారు. అత్తని ఓడించాలని, అల్లుడు తిరుగుతున్నాడని ప్రచారం చేశాలని మీరు అందరికీ తెలుసు. అది అన్ని పేపర్లో వచ్చినాయి. ఎమ్మిగనూరులో ఎక్కువ తిరిగింది నేనే. కానీ ఇవన్నీ చూసుకొని కూడా ఒక ప్రజాప్రతినిధిగా గౌరవించి మాట్లాడితే బాగుంటుందని నేను కోరుతున్నాను. పర్సనల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఎవరు మీ నాన్నగారు గెలవలేదన్నారు. గెలవలేదు కరెక్టే, కానీ మా నాన్నగారు ఎక్కడ వాళ్ళ నాన్న కోసం క్యాన్వాస్ చేశారో అక్కడే మెజారిటీ వచ్చింది. 2009లో పివి మోహన్ రెడ్డి గారి కోసం మా నాన్నగారు క్యాన్వాస్ చేసినారు. 2009లో నేను చేశాను. అప్పుడు ఆ రోజు
2009లో జైనాశ్వరి గారు లేరు క్యాన్వసింగ్లో, కానీ నేను మా నాన్నగారు చేశాము. ఇది చాలా తప్పండి. ఇది జైనాశ్వరి గారు ఈ మాట తీరు మార్చుకోవాలి. మంచి పద్ధతి అధిష్టానం నిర్ణయిస్తుందండి, అది నా చేతిలో ఉండదు. ఇప్పటి నుండి మన కుటుంబ ప్రభుత్వం కరెక్ట్ స్టాండ్. కుటుంబ ప్రభుత్వం ఎప్పుడన్నా ముందు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఇది. ఖచ్చితంగా మన రాష్ట్రంలో అభివృద్ధి ఉండే ఉంటుంది. దాంట్లో ఇక్కడ మన ఎమ్మెల్యేలో కానీ మన రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా ఎక్కువ అభివృద్ధి ఉండే ఉంటుంది. ఇవి అందరూ పార్టీకి దూరం అవుతారన్న భయం ఉంది. అలా కాదు, మన పార్టీకి కలిసి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను. మీరు నిన్న చెప్పారు కాబట్టి చెప్తున్నా, మా నాన్నగారు అమ్మగారు కౌన్సిలర్గా కూడా గెలవలేదన్నారు. అది గెలుపు ఓటమి అనేది అది సహజం పాలిటిక్స్లో. అంతెందుకు కీర్తిశేషు బివి మోహన్ రెడ్డి గారు కూడా 2009, 12 ఓడిపోయినారు, 2004 కూడా ఓడిపోయినారు. కానీ అదే టైంలో మా నాన్నగారు ఎక్కడెక్కడ క్యాన్వాస్ చేశారో మీ నాన్నగారి కోసము, అక్కడొకటే మెజారిటీ వచ్చింది. అది మీరు గుర్తించాలా. మీరు గెలిచినప్పుడు కూడా, మీ నాన్నగారు గెలిచినప్పుడు కూడా మా తాతగారు మీ నాన్నగారికి అండగా ఉన్నారు, మా చేనేతలు అండగా ఉన్నారు. అట్లే మీ నాన్నగారు కూడా మినిస్టర్ అయినారు. మా తాతగారు సాయం లేకుండా మీ నాన్నగారు కూడా మినిస్టర్ అయ్యేది చాలా కష్టంగా ఉండేది. ఇంత సాయం చేసిన మా చేనేతల్ని మీరు చులక చేసి భోజనం పెట్టి ప్రేమతో పిలిస్తే మాడడం చాలా తప్పండి. మీరు ఖచ్చితంగా ఈ మాట రిటర్న్ తీసుకోవాలి. లేదంటే ఇది మనం అధిష్టానం తీసుకెళ్ళి ఫిర్యాదు పెడతాను.